నమస్తే, నేను ఇందు. ఏపీలో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఇదే నేపథ్యంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2022లో జంగారెడ్డిగూడెంలో అయితే 20 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కేసు మళ్ళీ రీఓపెన్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ వీర్లపాటి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మరి చూడొచ్చు, లిక్కర్ స్కామ్ అయితే ఏపీలో ఒక పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. అంటే దీనికి సంబంధించి ఒక 10,000 మంది, సుమారు 10,000 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే చాలా మంది కలేయాలు కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి దెబ్బతిన్నాయన్నట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్, అంటే ఒక జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలను టార్గెట్గా చేసుకొని ఇలాంటి ఒక లిక్కర్ స్కామ్, ఒక కుంభకోణం చేశారని కూడా ప్రజలు వాపోతున్నారు. సో ఏమంటారు సార్ దీని గురించి? లిక్కరు ఇది ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చిచ్చే మార్గం. మనం ఇంతవరకు ఉన్నాళ్ళు అనుకున్నాం. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు గత 10 ఏళ్ల కాలంలో చూస్తే మనం చూసినాం ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పుడు తెలంగాణలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్నటి ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్. అంటే ప్రభుత్వాలు లిక్కర్ అడ్డం పెట్టుకుని ఆదాయాన్ని సంపాదించడంతో పాటు స్కీములు స్కాముల పేరు మీద అడ్డగోలుగా అవినీతి చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి యాడ్ అయింది. స్కీములే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఇది క్షమించాలని నేరమైంది. ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి నవరత్నాలు చెప్పాడు. మంచి రత్నాలే కదా, మన తెలుగు వారికి ఎవరికైనా రత్నాల మీద అభిమానం ఉంటుంది కదా, సరే అని ప్రేమతో గెలిపించారు. దాంట్లో ఒక రత్నం ఏంటంటే ఈ మద్యపానం నిషేధిస్తాం అని చెప్పాడు. నిజమే కదా, రోజంతా కష్టపడితే 800-1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఆ 800, 400-500 మళ్ళీ తాగుడుగా పెడతా ఉన్నాము, మద్యపానం నిషేధిస్తే బాగుండని చెప్పి ఆడవాళ్ళు మొత్తం కూడా ఓట్లు వేసి గెలిపించారు. అది తాత్కాలికమైన తర్వాత అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు రివర్స్గా అప్పుడు ఇచ్చినటువంటి 150 ఎక్కడ, ఇప్పుడు ఉన్న 11 ఎక్కడ. సో ఇది సరే జరిగింది. దాంట్లో ఏం జరిగింది? ఆయన నిషేధించకపోయాడు. సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్టు బ్రాండ్ అని కాదని, నమ్మకంగా ఉన్న బ్రాండ్ అని కాదని, లోకల్ మేడ్ వాటిని యాక్సెప్ట్ చేశాడు. మొత్తం కొత్త బ్రాండ్లు, అవి కూడా ఏంటంటే ఏ తోటలోనో ఏ చెరువు కట్ట కిందనో ఉడకబెట్టి వాళ్ళు తయారు చేసిన చీఫ్ లిక్కర్లా ఉంది. అందరికి అనుమానం అది. ఆ బ్రాండ్ల పేరు అవే, ఆ టేస్ట్ అదే, ఆ రేట్లు అవే. ఎక్కడ ప్రపంచంలో లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో చూసాం మనం. సరే, ఒక రకంగా బ్రాండ్ల పేరు లేకున్నా, రుచి లేదు, సరే ఏది లేకున్నా చీర క్రమేపీ చూస్తూ ఉంటే అంటే ఒక అలవాటు పోయినాక అది చీఫ్ లిక్కర్లా తయారై బలహీనంగా, అంటే అలా దాన్ని తాగకుండా ఉండలేని స్థితిలో వెళ్ళిపోయారు. సో మరి ఇదే నేపథ్యంలో ఇక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, అలాగనే స్వైపింగ్ కూడా ఎక్కడ లేకుండా ఓన్లీ వైట్ క్యాష్ లోపంలో ఎక్కువ తీసుకున్నారు. ఎందుకు ఆదాయం, మళ్ళీ ట్యాక్సులు ఇవన్నీ కూడా ఉంటది. ఒక రకంగా అంటే ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, ఇటు రుచికరంగా మందు లేదు, డబ్బులు ధరలు పెరిగా ఇష్టమించిన అంటే 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు అట్లా పెంచేసాడు. 100 రూపాయలు ఉన్న బీరు 150 రూపాయలు 150 రూపాయలు ఉన్నట్టు లెక్క అట్లా పెంచుకుంటూ వెళ్ళాడు. సో ఆదాయపూర్వకంగా నష్టపోయారు, ఆరోగ్యపూర్వకంగా నష్టపోయారు. జనరలైజ్ గా చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఏదో అంత ప్రభుత్వం పని అయినా కానీ ఇంతో అంత లంచాలు ఏదో ఉంటాయని ఈ రోజులు అలవాటయ్యారు. సో అది అట్లా చూసినా అంతతో ఆగిపోలేదు కదా ఈ రాష్ట్రం. సో ఇంత అధ్వానంగా జరిగిన అంటే చివరికి ఏమైంది చూస్తా ఉంటే చాలా విషయాలు దాచిపెట్టారు. మనం నిన్నగాక మొన్న 2022లో జంగారెడ్డిగూడెంలో ఒకేసారి కల్తీ మద్యంతో 20 మంది చచ్చిపోయారు. అట్లా ఒకేసారి చచ్చిపోవడంతో వార్తగా అయింది. కానీ అట్లా తెలవకుండా ఎంతో మంది చనిపోయారు అనారోగ్యం పేరు. బయటికి రాలేదే సార్ ఈ విషయం? వచ్చింది అప్పుడు 2000 వచ్చినా, అప్పుడు పాలనా అధికారం వాళ్ళే కాబట్టి ఆ కేసును మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి అక్కడతో అనారోగ్యంతో చచ్చిపోయారు, వాళ్ళకు వ్యక్తిగత కారణాలతో చచ్చిపోయారు, కేసు మూసివేయడం జరిగింది. ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ అయింది. ఇప్పుడు రీఓపెన్ చేయాలని బాధితులు అడుగుతా ఉన్నారు. ఇవదే పార్టీ అడగట్లేదు, రాజకీయ నాయకులు అడగట్లేదు, బాధితులు అడుగుతాం. మాకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఏంటి, ఆరోగ్యం దెబ్బతింది. అంటే చనిపోయే వాళ్ళు చనిపోయారు కాలక్రమే. అంటే రోజు క్షీణించి చనిపోయే వాళ్ళు, కిడ్నీలు ఖరాబ్ అయిపోయిన వాళ్ళు, మంచాన పడ్డ వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు, వీళ్ళంతా ఒక ఎత్తు. ఆర్థికంగా దోపిడీ జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం అందుకే ఆ జంగారెడ్డి బాధితుల యొక్క కోరిక మేరకు ఆ కేసు రీఓపెన్ అయింది. ఒకవైపు ఆల్రెడీ 5 ఏళ్ల పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి పెద్ద నాయకులని, పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్యాలెస్ దృష్టిలో లేకుండా ప్యాలెస్ కనుమేరల్లోనే అన్ని జరిగాయని కూడా విచారణ తెలుస్తూ ఉంది. డైరెక్ట్ విజయసాయి రెడ్డి గారే చెప్తా ఉన్నారు. చివరికి ఆయన ప్రమేయం లేకుండానే, ఆయన కలవడానికి వీలు లేకుండానే అక్కడ మొత్తం కోటరీ ఒక 4-3 కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, పార్టీని భ్రష్టు పట్టించారు. ఎన్నో కలలు కానిటువంటి పార్టీ నాన్నగారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి వారు,
ఎట్లాంటి పార్టీని నమ్ముకొని వచ్చాను. యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విజయంలో కానీ ఆయన ఆదాయంలో కానీ విజయసాయి రెడ్డి గారి కీలక పాత్ర ఉంటుంది. భేద విషయాలను చూసుకున్నా, ఆర్థిక విషయాలు చూసుకున్నా, అట్లాంటి ఆయన పక్కకు పెట్టేసి వీళ్ళు చేసిన దోపిడీ అరాచకం ఇలా ఉందని చెప్పేసి వాళ్ళే ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద గత పాలనలో జరిగినటువంటి ఈ లిక్కర్ పాలసీలో ఆర్థిక దోపిడీ జరిగింది. లిక్కర్ ఈక్వేషన్ అంటే ఆ కెమికల్ ఆ కాంబినేషన్స్లో ఆరోగ్యం దోపిడీ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో బాగా దోపిడీ, ఆరోగ్యం క్షీణించింది. సో అందుకోసమే ప్రజలు కూడా ఇప్పుడు ఏం అడుగుతున్నారు, క్వాలిటీ మందే అడుగుతున్నారు. సో ఇంతవరకు జంగారెడ్డి కూడా ఏం కాదు, ఇప్పుడు మొత్తం ఒక్కొక్కరు తీస్తూ ఉంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఈ కేసులు వెలువడతాయేమో నా ఉద్దేశం. సార్ మీరు అన్నట్టు మొన్నటిదాకా అయితే వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసే కేసుని బయటికి రాకుండా చూశారు. సో ఇప్పుడు మళ్ళీ దాని కేసుని రీఓపెన్ చేస్తున్నారు. సో మరి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఒకటి, నేను క్రైమ్లో చాలా ఎక్స్పర్ట్ అండి, క్రైమ్ జర్నలిజంలో. ఓకే, క్రైమ్ అంటే క్రైమ్ జర్నలిజం. అయితే నేరస్తుడు ఎప్పుడు తప్పించుకోలేడు. తాత్కాలికంగా ఆయన మభ్యపెట్టగలుగుతాడు. అక్కడ నేరం జరిగిన మాట వాస్తవం, వాళ్ళు అనారోగ్యం చనిపోయిన మాట, ఏది లిక్కర్ వల్ల జరిగిన కల్తీ మధ్యలో చనిపోయిన మాట వాస్తవం. రిపోర్ట్స్ మేనేజ్ చేయగలుగుతారా కానీ అక్కడ ఫ్యాక్టరీ మేనేజ్ చేయలేరు. కేసు రీఓపెన్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు గత కాలంలో అయితే మాన్యువల్ విట్నెస్ మీదను ఆధారపడేది, కానీ ఇప్పుడు అన్ని కూడా సైంటిఫిక్ రీజన్స్, ఏలు ముద్రలు, డిఎన్ఏలు, సైంటిఫిక్ రీజన్స్, సైంటిఫిక్ విట్నెస్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసులు వాళ్ళు మ్యానిపులేట్ చేయలేరు. అప్పుడు దాచగలిగారు. రిపోర్ట్స్ను వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా ఏం జరుగుతుందంటే ఐఓలు అంతా కూడా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అంతా కూడా కరెక్ట్ రిపోర్ట్స్ ఇస్తారు. కింద చివరి రాసేటువంటి రిపోర్ట్స్, ఫైనల్ రిపోర్ట్స్ మాత్రమే వాళ్ళు రాసేసుకుంటారు. ఆ పైన ఉంటే అధికారో, ఎమ్మెల్యేనో, ఎంపీనో వాళ్ళే రాసుకుంటారు. కానీ కింద విట్నెస్లు అయితే అవన్నీ ఉంటాయి. స్కానింగ్ రిపోర్ట్స్ అలాగే ఉంటాయి, ఆడ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అలాగే ఉంటాయి, నిజమే రాస్తారు వాళ్ళు. సో అట్లాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కేసు తోడుతున్నారు కాబట్టి వాళ్ళకి భయం పడుతుంది. సో ఖచ్చితంగా ఈ జంగారెడ్డి కూడా ఏం కాదు, ఎక్కడ కూడా ఎలాంటి కేసు మ్యానిపులేట్ చేసినా తాత్కాలికంగా చేయగలుగుతారు. కానీ రీఓపెన్ అయితే మొత్తం ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటాయి, వాటికి తగినటువంటి మూల్యం వీళ్ళు చెల్లించుకోవాలి. సో దీనికి సంబంధించి అంటే ఏవన్గా కసిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వచ్చారు. ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి. అంటే ధనుంజయ రెడ్డి గారు కూడా ఒక కీ రోల్ ప్లే చేశారు అన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఆయన ఒక అన్అఫీషియల్ సీఎంగా వ్యవహరించారని ధనుంజయ రెడ్డి గారు. అలాగే రాష్ట్రం నుంచి బయటికి 1,00,000 వెళ్ళాలన్నా, బయట నుంచి ఒక 5-10 రూపాయలు లోపలికి రావాలన్నా ధనుంజయ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తేనే అవన్నీ జరిగేవి. సో ఏమంటారు సార్? అంటే మొన్నటి వరకు ధనుంజయ రెడ్డి గారు కీలక పాత్ర అని చెప్తే, ఇవాళ అవినాష్ రెడ్డి గారి పేరు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అంటే రోజుకు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? దురదృష్టవశాత్తు రాజకీయాల్లో సార్ దోపిడీకి క్వార్టర్ని పెట్టుకొని, ఏజెంట్లు పెట్టుకొని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీల వాళ్ళు. అట్లాంటిదే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు పేర్లు ఏంటి అంటే, రాష్ట్రాన్ని అంతా కూడా తమ గుప్పిట్లో పెట్టేసుకొని ఎవరు కూడా కదలడానికి, ఆయన ప్రమేయం లేకుండా ఈగ కూడా కదలడానికి, వాళ్ళడానికి వెళ్ళిన సిచ్యువేషన్లు పెట్టేసి ఆయన నమ్ముకున్నటువంటి ఇలా ధనంజయ రెడ్డి ఇట్లాంటి అయ్యే 4 ఆఫీసర్లని, 4 పార్టీ లీడర్లు పెట్టుకొని 8 మందో 10 మంది క్వార్టరీ కనుసన్నల్లో ప్యాలెస్లు నిర్మించుకొని తనకు ఉన్నటువంటి పరిధి అంటే 5 ఏళ్లలో రాజ్యం వెళ్తున్నారు. కానీ నిజాలు ఇంతకుముందు చెప్పినట్టు సాక్ష్యాలు, నిజాలు ఎప్పుడు కూడా అట్లాగే ఉంటాయి. నేరం ఎప్పుడైనా బయటపడుతుంది, నేరస్తులు ఎప్పుడైనా శిక్షించబడతారు. అలా పాపం పండింది కాబట్టి ఆ పాలన తర్వాత జరిగే కేసుల్లో ఇప్పుడు అంతా కూడా నేరస్తులుగా నిరూపించబడుతున్నారు. ఖచ్చితంగా ఇట్లా ఎవరు చేసినా, ఈ రోజు ఆయన 5 ఏళ్ళు దోపిడీ చేసి కోట్లు సంపాదించు, కానీ ఒక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మంచి నాయకుల్ని, చాలా మంది నాయకులను దూరం చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూస్తే కేసీఆర్ గారు కలవకపోవడం వల్ల మంచి మంచి నాయకులు బయటకు వెళ్ళిపోయారు. కేవలం ఆయన అపాయింట్మెంట్ లేవు, ఆయన మాట్లాడకపోవడం, ఆయనతో నెగోషియేట్ చేసుకోలేకపోవడం, అంటే కేవలం ఆయన కలవకపోవడం లేదా ఆయన వీళ్ళ మాట వినకపోవడం, వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం. ఈ కారణంతో మంచి మంచి నాయకులు ఎలా పోయారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే నాయకులను దూరం చేసుకున్నారు, ప్రజలకు దూరం అయిపోయాడు ఈరోజు. సో ఇప్పుడు చూసుకుంటే ఒక సెమీఫైనల్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు సార్. అంటే ఇప్పుడు ఫైనల్కి రాబోతుంది. అంటే ఐపీఎల్ మ్యాచ్లో ఎంత ఉత్కంఠభరితంగా ఫైనల్ గురించి అయితే వెయిట్ చేస్తామో, అలాగే ఫైనల్గా ద బిగ్ బాస్ అండ్ ద కింగ్ మేకర్ జగన్ గారు ఎప్పుడు వస్తారంటూ కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సో ఏమంటారు సార్ దీని గురించి? రోజు ఇప్పుడున్న పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళతో వన్డే మ్యాచ్లు ఆడుతూ ఉంది, బోగస్ స్కామ్ బయటకు వస్తూ ఉంది, ప్రజల ప్యాలెస్ నుంచి బయటకు తీసుకొస్తారని. బయటకు రమ్మంటున్నారు, దేనికి అంటున్నారు? ఆయన ఏదో చేయాలని కాదు, ఆయనని ఏదన్నా వీళ్ళు చేద్దామని. ఎందుకు ఇన్నాళ్ళు మనకు చేసినటువంటి దోపిడీ ఏంటి వాటి గురించి ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అది కూడా అంత దూరం కూడా లేదు. ఖచ్చితంగా కేసుల పరంపర జరుగుతూ ఉంది. ఒక కేసు అయిన తర్వాత ఖచ్చితంగా నిన్న మొన్న కూడా వింటా ఉన్నాం చాలా సోషల్ మీడియాలో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ త్వరలో
ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు పెడతా ఉన్నారు. ఆయన జనంలోకి వస్తారా మరి మళ్ళీ జైలుకు వెళ్తారని మనం వేచి చూడాలి. సో మొన్నటి వరకు చూసుకుంటే ఈ కేసుల పరంగా వరుస అరెస్ట్ల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైతే ఒక వ్యాఖ్యలు చేయలేదు, ప్రసంగించలేదు. సో ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారినట్టు తెలుస్తుంది. అంటే ఇవాళ ఆయన కొన్ని కీలక భేటీ కూడా చేశారు. సో ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? అట్లే లేదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చూసుకుంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు. అంటే ఊరికైనా ప్రతిసారి మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం కానీ అట్లా, అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే కదా అందరూ అనేది, ఆయన ఎవరిని లెక్క చేయడం, ఎవరితో మాట్లాడాడు, అహంకారం అంటుంటారు. క్యారెక్టరైజేషన్లో ప్రతిసారి ఏం మాట్లాడాడు. వేరే నాయకులు అయితే ప్రతి చిన్న విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేస్తూ ఉంటారు, ఎక్కడేదో కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటాం, ప్రతి చిన్న విషయాలు అన్నింటిలో ఆయనే కామెంట్ చేస్తుంటాడు. ప్రతి సభ, ఏ సభకి వెళ్ళినా ఆయన చెప్పదలుచుకుంది ఏం చెప్పేసి అంటే అక్కడ వెళ్ళిన ఉద్దేశాలు వేరు. అంటే దేవాలయంకి వెళ్ళినా కూడా రాజకీయం మాట్లాడొస్తుంది. అంటే మరి నార్మల్ గా చూసుకుంటే లిక్కర్ స్కామ్ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. అయితే ఇంతమంది పేర్లు బయటకు వస్తున్నా కనీసం ఒక్క మాట అంటే మాకు సంబంధం లేదు అని కూడా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఇది ఒక చర్చగా మారింది. దీని ఏమంటారు? అదే ఇక్కడ ఆయన ఒకటి క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది. చేయదలుచుకున్న కార్యక్రమాన్ని ఆయన ఏదండి అంటే ఒక మర్డర్ స్కాన్ అంటూ ఉంటాం కదా, మర్డర్ చేసే వాళ్ళు కూడా ఏదైనా స్కెచ్ చేసినట్టు పని అవుతుంటది వాళ్ళకి. అలాగే మేము మర్డర్ చేయబోతున్నాం, మేము మర్డర్ చేయబోతున్నాం తిరగారు. అట్లాగే కొంతమంది పొలిటీషియన్లు కూడా వాళ్ళు చేయదలుచుకుంది ఏదో చేస్తూ ఉంటారు. ఏం ఊరికి వచ్చి బైక్ల ముందు ఏం మాట్లాడాడు. ఈయనకు తెలవదనేం కాదు, ఆయన ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆయనకు క్వార్టర్లు ఉంటాయి, ఆయన పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, అన్నీ తెలుస్తున్నా. ఆయన డిఫరెంట్ క్యారెక్టర్, ఏం చేయదలుచుకున్నాడో అది చేస్తూ ఉంటాడు, బయటకి అయితే ఏం మాట్లాడాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.